జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇంకా నిత్యం వచ్చేటువంటి భక్తుల కూడా కార్తీక మాసంలో ఉండేటువంటి నిత్యార్చనకు కానీ అలాగే ఆకాశ దీపారాధనకు కానీ ఎవరైనా గోత్రనామాలు నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చును. అదేవిధంగా కార్తీక మాసం ప్రత్యేకించి దీప ప్రాధాన్యత కాబట్టి అందరూ కూడా గమనించుకుని ఈ ఆకాశ దీపోత్సవంలో పాల్గొనవచ్చును. అదేవిధంగా ప్రతిరోజు కూడా నిత్యార్చన స్వామికి ఉదయం గోత్రనామాలతో ఉంటుంది. దానికి కూడా ఇంకా ఎవరైనా కూడా గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చును. అలాగే 30వ తారీఖు నాడు శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామికి ఉదయం పూట 7 గంటలకు పంచామృతాలతో అభిషేకం ఉంటుంది. అలాగే సాయంత్రం ఆకాశ దీపం అయిన తర్వాత కళ్యాణోత్సవం ఉంటుంది. ఎవరైనా కూడా వివాహం కానటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే కళ్యాణంలో గోత్రనామాలు చేసుకుని కళ్యాణంలో కూడా కూర్చొని స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చును. అదేవిధంగా కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఇవాళ శనివారం కదా, తర్వాత శనివారం అన్నమాట. నవంబర్ 1వ తారీఖు నాడు కార్తీక శుద్ధ ఏకాదశి అయింది. ఆ కార్తీక శుద్ధ ఏకాదశితోని మనం తొలి ఏకాదశి నుంచి కూడా ప్రారంభం చేసినటువంటి 4 మాసాలు చాతుర్మాసం పూర్తవుతుంది. అంటే కార్తీక శుద్ధ ఏకాదశికి స్వామివారు మేల్కొంటారు. ఎప్పుడు పడుకున్నారు ఆయన అంటే తొలి ఏకాదశి నాడు స్వామి శయనంలోకి వెళ్ళి 4 మాసాల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశికి మేల్కొంటాడు. అంటే అందరికీ అనిపించేటువంటి రోజు ఆ రోజు ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి అదేవిధంగా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కూడా ఆకాశ దీపోత్సవం అయిన తర్వాత సాయంకాలం సహస్రనామార్చన పూజ కార్యక్రమం ఉంటుంది స్వామికి. అది కూడా అందరూ కూడా గోత్రనామాలు నమోదు చేసుకోండి. అలాగే కార్తీక శుద్ధ ద్వాదశి అంటే ఆదివారం నాడు, తర్వాత ఆదివారం నాడు దేవాలయంలో తులసి కళ్యాణం మహోత్సవం ఉంటుంది. తులసి కళ్యాణం అయిన తర్వాత మధ్యాహ్నం సుమారుగా 1 గంట ప్రాంతంలో అన్న సమారాధన కూడా ఉంటుంది. భక్తులు ఎవరైనా కూడా తులసి కళ్యాణానికి కట్టేవాళ్ళు కూడా కట్టవచ్చును. అలాగే అన్నదానంలో ఎవరైనా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే యథాశక్తిగా ధన రూపాయలు కానీ లేదా వస్తు రూపాయలు కానీ కూడా సహకరించవచ్చును. అలాగే ప్రతి కార్తీక మాసం కూడా పౌర్ణమి నాడు మనము చాలా అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఈ పౌర్ణమి నాడు అంటే 5వ తారీఖు నాడు మన దేవాలయంలో నిర్వహించబడతాయి. కాబట్టి అందరూ కూడా కార్తీక మాస పూజలను గమనించుకోండి. కార్తీక మాస ప్రాధాన్యతను చాలా సంతరించుకుంది కాబట్టి హరిహరుల అనుగ్రహాన్ని పొందడానికి విశేషమైన మార్గం కాబట్టి కార్తీక మాస పూజలలో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు రండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ స్వామి దగ్గర గోవిందనామాల పేపర్ ఉంటుంది. అందరూ కూడా తెచ్చుకుని గోవిందనామాలు చదవాలి. గోవిందా గోవిందా.